వైసీపీ సర్కార్పై టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఫైర్ అయ్యారు. ప్రజల్లో కూటమిపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు పెన్షన్ల విషయంలో జాప్యం చేస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఓట్లు సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెంచాలనేటువంటి పెంచి తెలుగుదేశం పార్టీకి ఓట్లు రానివ్వకుండా చేయాలనేటువంటి కుట్రతో ఈ వృద్ధుల మీద పెన్షనర్స్ మీద కఠిన శిక్ష వేశారు. వాళ్ళు చేయని పాపానికి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుకొచ్చింది. అలాంటి పరిస్థితి కల్పించింది. అది దురదృష్టకరమైన పరిణామం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వస్తే ప్రజల పట్ల, కనీసం వృద్ధుల పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో వాళ్ళ సయోధ ప్రయోజనాల కోసం అని చెప్పేసి పెన్షనర్స్ కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ పెన్షనర్స్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు పెట్టిన ఈ దుర్మార్గ చర్యలకి ఒకళ్ళు ఇద్దరు ఓట్లు వేద్దాం అనుకున్నా వేసే పరిస్థితి లేదని చెప్పేసి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. For more videos like this, subscribe Big TV channel.